చాలా మందికి ఈ కణుతులు పెయిన్ లేకుండా లోపలే పెరుగుతూ ఉంటాయి. దీని గురించి బెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్. అంటే మనంతలో మనము వీటిలలో ఏమి గమనిస్తామంటే, ఒకటేమో మిర్రర్ ఎగ్జామినేషన్. ఎదురుగా మిర్రర్లో రెండు బ్రెస్ట్ సమాన సైజులో ఉన్నాయా, నిప్పుల్స్ ఏమైనా లోపలికి ముడుచుకొని ఉన్నాయా, లేదా స్కారింగ్ గుంటలు పడ్డం అంటారు, గుంటలు పడేసేసి చర్మాన్ని లోపలికి లాగినట్టు, లేదా లిప్పులు లోపలికి లాగినట్టు, లిప్పుల చుట్టూ ఉండే ఏరియోలా లోపలికి లాగినట్టు ఉండడం కానీ, అట్లాంటి సమస్యలు ఏమైనా వస్తే గమనిస్తే మాత్రం మీరు సంప్రదించండి. రెండవది, చేతితో రెండు బ్రెస్ట్ మామూలుగా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్, అంటే చెయ్యి ఫ్లాట్గా పెట్టేసేసి రెండు సైడ్స్ బ్రెస్ట్ని చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏమైనా కణుతులు లాంటివి తగిలినా, చర్మం థిక్నెస్ అనిపించినా, లేదా ఎగ్జామిన్ చేసే టైంలో నిప్పుల్లోంచి ఏదైనా డిశ్చార్జ్ వచ్చినా, అంటే ఆ డిశ్చార్జ్ అంటే స్రావము కొంచెం బ్లడ్ కలర్లో రావచ్చు, కొంతమంది గ్రీన్ కలర్, కొంతమంది ఎల్లో కలర్, ఏదైనా వాటరీ టైప్లో కూడా రావచ్చు. అట్లాంటిది గమనించినా కూడా మనము డాక్టర్ని సంప్రదించడానికి రావాలి.